ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ శ్రోతలకు స్వాగతం. మనం ఈ ఆదిత్యుడు ఉపాసన గురించినటువంటి ప్రసంగం చేస్తున్నాం. వేదాలలో ఈ సూర్యభగవానుడు ఆయన సంచారం చేసినప్పటి నుంచి కూడాను కాలం వెళ్ళిపోతోందని, దానివల్ల మనకి ఆయుస్సు తగ్గిపోతోందని ఇలాంటి భావాలన్నీ కూడా ఉన్నాయి కదా. దాని గురించినటువంటి ప్రశ్న సమాధానాలు వేదాల్లో కనపడుతున్నాయండి. అరుణ పాఠం అని ఒకటి ఉంది. దాంట్లో ఒక మహర్షిని అడుగుతాడు. ఏమనంటే, నాకు మృత్యువుల గురించి చెప్పాలయ్యా, తెలుసుకోవాలని వచ్చాను నీ దగ్గరికి, నాకేం అర్థం కావటం లేదు, వివరించవలసిందిగా కోరుతున్నాను అని అడిగాడండి. అడిగితే ఆయన ఏం చెప్పాడంటే, మహర్షి, మృత్యువులు అపమృత్యువులయ్యా, 4 రకాలుగా కనపడుతున్నారు అని అన్నాడండి. అముమా హుఃపరం మృత్యుం పవమానంతు మధ్యమం అగ్నిరేవావమో మృత్యు చంద్రమాశ్చతురుచ్యతే అని 4 రకాల మృత్యువులు ఉన్నారు అని ఆ మహర్షి అడగడానికి వచ్చినటువంటి మహర్షికి చెప్పారు. దాంట్లో మొట్టమొదటి మృత్యువు ఏమిటి అన్నాడంటే, అముమా హుఃపరం మృత్యుం, అముమ్ అని మొట్టమొదట్లో చూపించాడు. అదిగో ఎదురుగా కనపడుతూ ఉండేటువంటి సూర్యుడున్నాడు చూశావా, ఆయనేనయ్యా పరమృత్యువయ్యా ఆయన అన్నాడు. అదేమిటండి ఆయన ఎట్లా అంటారంటే, ఏం లేదు, ఆయన రోజు కాలం గడిపేస్తున్నాడు, అహోరాత్రాలు వెళ్ళిపోతున్నాయి, చూస్తూ ఉంటుండగానే 50, 60, 70 సంవత్సరాలు వచ్చేస్తున్నాయి. దీనికి కారణం ఎవరంటావు? సూర్యుడే. ఆయన వెళ్ళిపోవటం వలన రోజులు వెళ్ళిపోవటమే జరుగుతోంది. దానివల్ల మనకి వార్ధక్యం వస్తోంది, మృత్యు వచ్చేస్తోంది. అందువలన ఆయన్ని మనం స్తోత్రం చేసి ప్రార్థించి ఆయన అనుగ్రహాన్ని పొందినట్టయితే ఆరోగ్యంగా ఉండి దీర్ఘకాలం జీవించేందుకు అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఈయన్ని మొట్టమొదట్లో మీరందరూ కూడాను ఆయన్ని స్తోత్రాలు చేయండి. ఆయన్ని గురించినటువంటి ఉపాసన మహాసౌరవని ఋగ్వేదంలో మంత్రాలు కొన్ని ఉన్నాయి. ఆ మంత్రాలు ఆ సూర్యభగవానుడి యొక్క మహిమను గురించి ఎంతో గొప్పగా వర్ణిస్తాయి. వాటి గురించి కూడా మనం తర్వాత మాట్లాడదాం. అటువంటి మంత్రాలు అలాగే యజుర్వేదంలో కూడాను ఆ సూర్యభగవానుడి గురించినటువంటి మంత్రాలు ఎన్నో విశేషాలు దీంట్లో మనకు కనపడుతున్నాయి. ఈ యమధర్మరాజే మనకి అనుకూలంగా ఉన్నాడనుకోండి, అసలు మనకి ప్రశ్నే లేదు కదా. చూడండి, కఠోపనిషత్తు అని మనకి ఒక ఉపనిషత్తు ఉంది. దాంట్లో నచికేతుడని ఒక అబ్బాయి భూలోకంలోంచి యమలోకంలోకి వెళ్ళాడు ఏకంగా. అదో కథ. వాళ్ళ నాన్నగారు యజ్ఞం చేస్తున్నాడని ఆ దక్షిణలు ఇచ్చేటప్పుడు ఆ దక్షిణల వలన పుచ్చుకున్న వాళ్ళకి ప్రయోజనం ఉండదేమోనని, దానివలన కర్మఫలం సక్రమంగా రాదేమోనని తండ్రి గారి మీద ఉండేటువంటి ప్రేమాతిశయంతో గౌరవంతో కుమారుడు మాట్లాడిన మాటలకి ఆయన యమలోకంలోకి కుమారుడిని పంపించాడు అని ఒక కథావృత్తాంతం తర్వాత మనం చూద్దాం. ఆ కథాంతంతో యజుర్వేదంలో చాలా విచారణ చేసి ఉంది. ఆయన యమలోకంలోకి వెడతాడు. అలాగా యమలోకంలోకి వెళ్ళినా అతనికి ఏమీ ఇబ్బంది జరగలేదు. యమధర్మరాజు గారు తర్వాత మళ్ళీ పంపించేసినట్టుగా కథావృత్తాంతం. కానీ అందరికీ ఎలా సాధ్యమవుతుందా? కాబట్టి అలాంటి మృత్యువు లేకుండా మనకి ప్రార్థన రోజు మనం చేస్తూ ఉండాలి అని చెబుతుందండి. మనకి ఇంకా చూడండి, మనం చాలా కాలం జీవించాలి అని, ఆరోగ్యంగా ఉండాలి అని సంకల్పం ప్రపంచంలో అందరికీ ఉంటుంది, ఎవరికైనా ఉంటుంది. నేను ఇంకా కాలం జీవించాలి అని, ఆరోగ్యంగా ఉండాలి అని. కానీ దానికి సాధనం ఏమిటి, మార్గం ఏమిటో చూసుకోవాలి కదండి. మనకు తెలిసినంతలో మనకు తెలిసిన మార్గం ఏమిటంటే ఒకటే, వైద్యం. డాక్టర్ గారు ఆయన దగ్గరికి వెళ్ళటం, రోగం వస్తే ఆయన ఏదో చూడటం, మందులు ఇవ్వటం, అవి వేసుకుంటూ ఉండడం, అంతకంటే మనకేం ప్రత్యేకంగా తెలిసిందేం లేదు. దానివల్లనే మనం చిరజీవులుగా ఉంటున్నామా అంటే ఉండటం లేదు, అది కూడా కుదరటం లేదు. ఎప్పుడు ఏమవుతున్నాడో అందరికీ అనుమానమే. కాబట్టి అంతకంటే మనం దేవతలనే ప్రార్థించి అసలు ఈ కాలచక్రాన్ని నడిపించేటటువంటి సూర్యభగవానుడిని మనం ప్రార్థించినట్టయితే, ఆరోగ్యం భాస్కరాది చేతన ఓ మాట ఉందండి. ఆరోగ్యం కావాలి అంటే సూర్యుడిని ప్రార్థించాలట. ఆయన ఆరోగ్యాన్ని ఇస్తాడు మనకి.
ఆరోగ్యంగా ఉన్నామనుకోండి మృత్యువు రాదు, చాలా కాలం జీవించవచ్చు. ప్రాచీన కాలంలో చాలామంది చాలా సంవత్సరాలు జీవించేటటువంటి వాళ్ళు ఉన్నారు. వేదాలు కూడా ఏం చెబుతున్నాయంటే శతమానం భవతి అని అంటున్నాయి. అంటే 100 సంవత్సరాల వరకు మనకు ఛాన్స్ ఇచ్చాయండి. 100 సంవత్సరాలు ఇచ్చాయంటే 100 సంవత్సరాలు కాగానే వీడు మరణించాలనే నియమం ఏం లేదు. కానీ ఆ తర్వాత వాడు కూడా ఉండొచ్చు. కానీ 100 సంవత్సరాల లోపల పోయే అవకాశం లేకుండా మనం భగవంతుడిని ప్రార్థించడం అనేటటువంటిది చాలా ముఖ్యమైనటువంటిది కనుక గ్రహించాలి. తర్వాత మాట్లాడుతూ అంటుంది, అముమా హుఃపరం మృత్యుం పవమానంతు మధ్యమం. రెండో మృత్యువు ఏమిటి అంటే వాయువు అని చెప్పాడండి ఆ మహర్షి. వాయువు మృత్యువా? అదేమిటండి అలా చెప్తున్నాడు ఈయన అని అంటే, లోకంలో వాయువు మృత్యు అంటే ఆశ్చర్యపడవలసిన విషయం లేదండి. చూడండి, వర్షాకాలం వచ్చినప్పుడు తుఫాను వచ్చిందనుకోండి, ఆ గాలి ప్రభావానికి జంఝావాతం అంటాం దాన్ని మనం సంస్కృతంలో. ఆ వాయు ప్రభావానికి ఇళ్ళు ఎగిరిపోతున్నాయి, మనుషులు పోతున్నారు, సముద్రాలు పొంగుతున్నాయి, భయంకరమైనటువంటి పరిస్థితి ఏర్పడుతోంది, ప్రపంచగానంతటిని కూడా ముంచేస్తోంది, కొంతమంది అలాగా మరణిస్తున్నారు. అందువలన ఆయన మృత్యువంటంలో తప్పేం లేదే. కాబట్టి వాయువు కూడా ఒక మృత్యువు అని వర్ణించింది వేదం. కానీ మరొక రహస్యం, అదేదో మీరు అది దైవంలో ఉండేటటువంటి వాయువుని గురించి మృత్యువుగా చెప్పడం కాదు, అధ్యాత్మంలో మన లోపల ఉన్నటువంటి వాయువు కూడా మృత్యువే మనకేం చెప్పాలి. అంటే అర్థం ఏమిటి అన్నట్లయితే, మన లోపల కూడా వాయువు ఉంది, అది ప్రాణవాయువు అంటాం దాన్ని మనం. అంటే అది 5 రకాల ప్రాణము, అపానము, వ్యానము, ఉదానము, సమానము అనే 5 రకములైనటువంటి వృత్తులతో మన లోపల సంచరిస్తూ ఉంటుంది ప్రాణవాయువు అన్నమాట. హృది ప్రాణో గుదేపాన, హృదయంలో ప్రాణం ఉంటుంది, అపానం చివరిలో ఉంటుంది, సమానం నాభి సంస్థిత, సమానం అనేది బొడ్డు దగ్గర ఉంటుందని, వ్యానం సర్వశరీరగా అంతటా కూడా వ్యానం ఉంటుందని, ఇట్లా ఏ స్థానాల్లో ఏ వృత్తులు ఉంటాయో అవన్నీ కూడా చెబుతారు. అలాంటి పరిస్థితులలో మనకి తెలిసినటువంటిది ఏమిటి అంటే, ఈ వాయువు లోపల సంచారం చేస్తుండేటటువంటి వాయువు ఉందే, ఇది కనుక కొంచెం ఎగుడు దిగుడు అయిందనుకోండి మనకి, అటువంటిప్పుడు మనకు మృత్యువు వచ్చే అవకాశాలు ఉంటాయండి సహజంగాను. అందువలన వాయువుని మనం సక్రమంగా ఉండేటట్టుగా, ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉండేటట్టుగా చూసుకోవడం అనేది మన కర్తవ్యం. ఈ వాయువు చూడండి, లోకంలో కూడా ప్రాణవాయువు, అపానవాయువు, ఈ వాయువు అనగా ఎగుడు దిగుడుగా ఎపిరితిపిరిగిపోతున్నా ఉంటుంటారు చూడండి మామూలుగాను, అటువంటిప్పుడు ప్రాణం పోతుందన్నమాట. అలా లేకుండా ఉండడం కోసమని మనం ఏం చేయాల్సి ఉంటుందంటే, ప్రాణ నిరోధం చేయటం కానీ, ప్రాణాయామం అంటారు దీన్ని. యోగాభ్యాసంలో పతంజలి మహర్షి యోగశాస్త్రం చెప్పాడు. ఆ యోగశాస్త్రంలో యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధ్యాన, ధారణ, సమాధి అని అష్టాంగ యోగాలు చెప్పాడు ఆయన. దాంట్లో ప్రాణాయామం మొట్టమొదట్లో వాళ్ళు చెప్తూ ఉంటారు. అంటే ఆ ప్రాణవాయువుని నియమించటం, వదలటం, బయటికి వదలటం, లోపలికి లాక్కోవటం, రేచక, పూరక, కుంభకాలు అంటారు వీటినమాట. దాని ప్రకారంగా ప్రాణవాయువుని మనం సక్రమంగా కనుక పెట్టుకోగలిగినట్లయితే అప్పుడు మనకి ప్రాణవాయువు వలన ఎటువంటి ప్రమాదం లేకుండా ఉంటుందన్నమాట. అదొకటి. అది కాక ఈ ప్రాణవాయువు మన శరీరంలో ఎలా సంచరిస్తుంది అనేటటువంటి విషయం మీద మాట్లాడుతూ, లోపల నాడులు ఉంటాయి శరీరం లోపల. అదే కఠోపనిషత్తు చెబుతూ ఉంటుంది, శతంచీకా హృదయశ్చ నాడ్య, 100 నాడులు చాలా సన్నటటువంటి నాడులు లోపల శరీరంలో ఉంటాయి. ఆ నాడుల్లో సంచరిస్తూ ఉంటుంది వాయువు, దేహమంతా సంచరిస్తూ ఉంటుందన్నమాట. అది సంచరించాలట్లా. అలా సంచరించినప్పుడు తద్వారా రక్త ప్రసారం అనేది కూడా జరుగుతూ ఉంటుంది. అది ఒకవేళ శరీరంలో ఏకదేశంలో ఎక్కడైనా ఆ నాడులలో వాయు సంచారం తగ్గిపోయిందనుకోండి, అప్పుడు ఆ ప్రాంతం అది పనిచేయదు, అక్కడి నుంచే దాన్ని పక్షవాతం అంటాం, ఒక పక్కన పడిపోతుందన్నమాట. అలా రాకుండా ఉండాలి అన్నట్లయితే మొట్టమొదట్లోనే మనం ఏం చేయాల్సి ఉంటుంది, ప్రాణాయామంతో దాన్ని రక్షించుకోవాలన్నమాట. ప్రాణాయామం ఎవరైతే చేస్తారో అలాంటి వారు తప్పకుండా వాయువు వలన మృత్యువు లేకుండా రక్షణ పొంది
చిరకాలం చాలా సంవత్సరాలు జీవించే అవకాశాన్ని వాళ్ళు పొందుతారు. అందుకోసమని ఆయన ఏమన్నారంటే పవమానంతో మధ్యమం, వాయువు అనేటటువంటిది రెండో మృత్యువు. ఈ మృత్యువు నుండి మనం రక్షించుకోవడానికి యోగశాస్త్రమే ప్రధానమైనటువంటిది. దానివల్ల మనం ప్రాణాయామం చేయాలి. ప్రాణాయామం ద్వారా మనం వాయువుని రక్షించుకోవాలి శరీరంలోనూ అని ఆయన చెప్పాడు. అలా నువ్వు చెయ్యవనుకోండి, మృత్యువు వచ్చేస్తుంది, శరీరం స్వాధీనంలో ఉండదు. అక్కడి నుంచి ఆ శరీరాన్ని లాగేస్తుంది. అది లాగేస్తే వెళ్ళిపోతాడనమాట. అదే మనకు మృత్యువు అంటే అనమాట. అలాంటి మృత్యువు వాయువు వల్ల కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. అది కాక మరొక రహస్యం కూడాను గీతాచార్యుడు చెప్పినటువంటి మాటలలో అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రిత ప్రాణాపాన సమాయుక్త పచామ్యన్నం చతుర్విధం అని ఒక శ్లోకంలో ఆయన మనం తిన్నటువంటి ఆహారాన్ని అంతటినీ కూడాను జఠరాగ్ని రూపంలో ఉండి మళ్ళీ వండుతున్నాను అన్నాడండి. ఆయన లోపల ఉండి వండుతున్నట్ట. ఆయన ప్రాణాపాన సమాయుక్త అని దానికి పేరెట్టాడు. అంటే ఏమిటి? ప్రాణవాయువు అపానవాయువు ఈ రెండింట్ల యొక్క సహాయ సంపత్తితో నేను మీరు తిన్న ఆహారాన్ని మళ్ళీ నేను వండుతున్నాను. నా వంటకి మీ ప్రాణాపాన వాయువులు రెండు కూడాను సహకరిస్తూ ఉంటాయి అని చెప్పాడు ఆయన. అంటే ఏమిటి చెప్పమంటారా? తెలుగులో చెప్పాల్సి వస్తే మనం ప్రాచీన కాలంలో ఒక కుంపటి, పొయ్య వాటి మీద వంట చేసుకోవటం మనందరికీ తెలుసు. దానికి ఒక విసినికర్రతో విసరటం, మంట తగ్గిందనుకోండి, బాగా చప్పున ఉడకాలనుకోండి, వంట చప్పున అయిపోవాలనుకోండి, అటువంటిప్పుడు విసినికర్రతో విసరటం అది ఏ రకంగా ఉంటుందో అలాగే మన శరీరంలో ప్రాణాపాన వాయువుల్ని రెండు కూడా విసినికర్రలు లాంటివి అనమాట. దానివల్లనే ఆ అగ్ని లోపల ఉన్న జఠరాగ్ని ప్రజ్వలిస్తూ ఉంటుందన్నమాట. ఎప్పుడైతే మనం కుంపట్లో ఉన్నటువంటి నిప్పుని మనం విసినికర్రతో విసిరితే ఏ రకంగా ప్రజ్వలిస్తుందో అలాగా మన జఠరాగ్ని మందగించకుండా అది ప్రజ్వలించాలి అన్నట్టయితే మన ప్రాణవాయువులు ఉన్నాయే ఈ రెండింటినీ కూడాను మనం బాగా వృద్ధి పొందించాలి అంటే ప్రాణాయామం వల్లనే జరుగుతుంది ఆ పని. ప్రాణాయామంతో ఎప్పుడైతే వాయువుని పైకి లాగటం మళ్ళీ కిందకి వదిలిపెట్టడం ఈ రకమైనటువంటి పనులు మనం ఎప్పుడైతే చేస్తున్నామో అప్పుడు అవి విసినికరలాగా ఆ జఠరాగ్నిని చాలా ప్రజ్వలింపజేసి ఆహార పదార్థాలన్నిటి కూడాను అవి పచనమయ్యి శరీరంలో బలం ఇచ్చే పరిస్థితిని తీసుకురావడానికి అవకాశాలు ఉంటాయి. అటువంటి ప్రాణాయామం చేయకపోయినట్టయితే వాయువు వల్లనే మనకి మరణం తప్పదు. అందుకోసమని ఆయన అన్నారు పవమానంతు మధ్యమం, వాయువు అనేటటువంటి ఒక మృత్యువు అని చెప్పాడండి. తర్వాత మాట్లాడుతూ ఆయన ఏమన్నారంటే అగ్నిరేవావమో మృత్యు చంద్రమాశ్చతురుచ్యతే, అగ్ని కూడా నీకు మృత్యువయ్యా అన్నాడు. అదేమిటండి అగ్ని మృత్యువు అంటాడేమిటి అంటే లోకంలో అగ్ని మృత్యువు అన్న సంగతి అందరికీ తెలుసు. అంటే అంటుకుపోయింది అనుకోండి, అరణ్యం కాలిపోతున్నాయి చెట్లన్నీ అనుకోండి, దాంట్లో అక్కడ ఇంకా ప్రాణివర్గాలు ఎవరుంటే వాళ్ళంతా కాలిపోతారు. ఒకప్పుడు మన ఇళ్లలో కూడా ఇలాంటివి జరుగుతూ ఉంటుంటాయి, అనేక ఆఫీసులు జరుగుతూ ఉంటున్నాయి, పేపర్లో చూస్తున్నాం, మనందరికీ తెలుసు. ఆ అగ్నికి దాహమైపోయిన వాళ్ళందరూ కూడాను పోతారు కదా. కాబట్టి అగ్ని మృత్యు అనడంలో పెద్ద ఆశ్చర్యమేం లేదు. ఇది కానీ వాళ్ళ యొక్క హృదయం అది కాదు. ఇంతకంటే ఒక ప్రమాదకరమైనటువంటి అగ్ని ఇంకోటి ఉందండి, అసలు అది మృత్యు అంటేను. అదేమిటండి? ఆ ఆంతరమైనటువంటి అగ్ని, అది ఏం మృత్యువు ఏమిటి అన్నట్లయితే జఠరాగ్ని అని దానికి అర్థం అనమాట. జఠరాగ్ని కూడా ఒక మృత్యువేనండి. ఎందుకనంటే అది మందగించిందనుకోండి, ఆహారం వేసినటువంటి ఆహారం పచనం కాదనుకోండి, అది కాకపోతే దాని ద్వారా మనం జీవించే అవకాశం లేదు. నువ్వు అన్నం వేశావు, పచనం కాలేదు, అది ఉడకలేదు, లోపల అలాగే ఉంది, నువ్వు మందంగా ఉన్నావు, ఆకలి వేయటం లేదు, రాత్రికి నువ్వు భోజనం చేయవు, అంటే రేపు చేయవు, ఎప్పుడూ చేయవు నువ్వు. అందుకోసం ఏం చేయవలసి ఉంటుందంటే మన జఠరాగ్ని మనం ప్రజ్వలింపజేసుకుంటూ ఉండాలి, అది వృద్ధి పొందేటట్టుగా చూసుకుంటూ ఉండాలన్నమాట. అప్పుడు మనం తిన్న ఆహార పదార్థాలన్నిటి కూడాను ఆ అగ్ని లోపల ఉన్న జఠరాగ్ని పచనం చేస్తుందన్నమాట. అంటే ఏమండి, మనం బయట మనం వండుకుంటున్నాం, ఆ తర్వాత కదా మనం అన్నం తింటున్నాం, మళ్ళీ పచనం చేయటం ఏమిటబ్బా అని ఒక అనుమానం. అలా అనమోక. ఎందుకంటే మనం
లోకంలో ఆహార పదార్థాలని తీసుకొచ్చి కూరలు కానీ అవన్నీ కూడాను తరిగి మనం వంట చేస్తున్నాం. ఒక రకంగా ఈ భౌతికాగ్ని ద్వారా ఒక వంట అవుతోంది. కానీ లోపలికి వెళ్ళిన తర్వాత మళ్ళీ వాటిని అన్నిటినీ కూడాను మళ్ళీ పచనం చేస్తాడు. ఆ జఠరాగ్ని రూపంలో ఉండి పరమాత్మ చేస్తాను అని గీతాచార్యుడు భగవద్గీతలో చెప్పారు. అదే సామవేదంలో కనుక విచారణ చేసి చూసినట్టయితే వాళ్ళేం చెబుతున్నారంటే అన్నమసి తంత్రేధా విధీయతే తస్య స్థవిష్టో ధాతుస్తత్పురీషం భవతి. తిన్న అన్నాన్ని ఆహార పదార్థాలని 3గా విభాగం చేస్తుందండి ఆ జఠరాగ్ని. అంటే స్థూల పదార్థాలుగాను, మధ్యమ వర్గ పదార్థాలుగాను, సూక్ష్మ పదార్థాలుగాను 3 రకాలుగా విభాగాలు చేస్తుంది. అది స్థూల పదార్థాలను ఏం చేస్తుంది అంటే అది కిందకి తోసేస్తుంది అనమాట, పురీష రూపంగా కిందకు వచ్చేస్తాయి. మధ్యమ రకమైనటువంటి పదార్థాలు ఉన్నాయే అది మాంసరూపంగా మిగతా భూమికలు కానీ మిగతా వాటన్నిటి కూడా తయారు చేస్తూ ఉంటుంది. అంతకంటే సూక్ష్మమైనటువంటి పదార్థం ఉందనుకోండి అది మనస్సుకి బలం ఇస్తుందన్నమాట. దానివల్ల మనస్సు అభివృద్ధిలో ఉంటూ ఉంటుందన్నమాట. ఆ రకంగా లోపల ఉన్నటువంటి జఠరాగ్నిని మనం అభివృద్ధి చేసుకోవడం ఎంతో అవసరమైనటువంటి విషయం. అది లేకపోయినట్టయితే మందగించాడనుకోండి ఇంకా వాడు అయిపోయినట్టే. తిన్నవాడు తిన్నట్టుగా ఉంటుంది, మొన్నటికి వాడికి ఆకలి అవ్వదు, వాడు ఇంకా బతుకుతాడని మనం చెప్పలేం. ఇదంతకీ కూడాను కారణం ఏమిటి అన్నట్లయితే మనం ప్రాణాయామం చేసినట్లయితే ఆ వాయువు ఆ జఠరాగ్నిని రోజు ప్రజ్వలింపచేస్తూ ఉంటుందన్నమాట. యోగ సూత్రాల్లో ఆ పతంజలి మహర్షి మాట్లాడినటువంటి మాటలలో యమ నియమ ఆసన ప్రాణాయామ ప్రత్యాహార ధ్యాన ధారణ సమాధి అని అష్టాంగ యోగాల గురించి ఆయన గొప్పగా చెప్పాడు ఆయన. ఈ శాస్త్రం ఎంతో విలువైనటువంటి శాస్త్రం. అలాగా అష్టాంగ యోగాలను అనుష్ఠిస్తూ ఉండేటువంటి యోగులు ఉన్నారు చూసారా, అరణ్యాల్లో ఉంటారు వాళ్ళు, మహానుభావులు. వాళ్ళకి శరీరం వాళ్ళ స్వాధీనంలో ఉంటుందన్నమాట. మృత్యువు వాళ్ళకి ఎప్పుడు కూడా రాదు. వాళ్ళు జయించేసినటువంటి వాళ్ళు అన్నమాట దానికి అర్థం. కాబట్టి అలాంటి పరిస్థితుల్లో ఎవరెవరు మృత్యువులు ఏమిటి అనేటువంటి లెక్క ఒక మహర్షి అడిగాడని చెప్పుకున్నాం కదా. ఆ మహర్షి చెప్పేటటువంటి మాటల్లో అగ్నిరేవావమో మృత్యు చంద్రమాశ్చతురుచ్యతే. 4వ మృత్యువు ఎవరండి అని అన్నట్టయితే చంద్రుడు మృత్యువు అన్నాడండి. అదేమిటయ్యా చంద్రుడు మృత్యువు అంటావు? ఆయన చాలా మంచివాడండి, చంద్రుడు లేనిదే ప్రపంచం నడవదు అసలు. అదేమిటి ఆయన మృత్యు అంటావు అంటే ప్రపంచంలో నడిపించేవి ఒకప్పుడు మృత్యువవుతూ ఉంటాయండి. చూడండి, మీకు అన్నం ఉంది, ఆ అన్నం తినకపోతే నువ్వు లేవలేవు, నడవలేవు, వ్యవహారం జరగదు. కానీ అదే అన్నం ఒకప్పుడు మృత్యువుగా మారిపోతుందండి. దాని గురించి ఉపనిషత్తు వ్యాఖ్యానం చేస్తూ తైత్తిరీయోపనిషత్తు అంది, అద్యతేత్తిచ భూతాని తస్మాదన్నందదుచ్యత ఇది అని అంది. అన్నాన్ని 2 రకాలుగా నిర్వచనం చేసింది. అన్నంట మొట్టమొదట్లో మన చేత తినబడుతుంది, ఆ తర్వాత మన్ని తింటుంది అన్నాడు ఆయన అని వివరణ ఇచ్చారు వాళ్ళు. అంటే మనం ఆకలిగా ఉండి చాలా ఆవేశంతో గబగబా మొట్టమొదట్లో మనం తినేస్తాం, అంతే మన చేత తినబడుతుంది మొట్టమొదట్లో. అది ఎక్కువగా తిన్నామనుకోండి ఆ తర్వాత అది జీర్ణం కాక మన్ని తింటుంది తర్వాత, అంటే అయిపోతాం మనం. ఎంతవరకు అవసరమో అంతవరకే అన్నాన్ని నువ్వు ఉపయోగించుకోవాలి. కానీ ఉంది కదానని, పొట్ట పడుతోంది కదానని వెర్రిగా తిన్నాడనుకోండి ఇంకా ఏముంది, అంత వాడు ఎక్కడి నుంచి అయిపోతాడనమాట. కాబట్టి మన ఏ అన్నం రక్షిస్తోందో అదే మిక్కటంగా తిన్నప్పుడు అదే భక్షిస్తుంది, తర్వాత అయిపోతాడు మనిషి. కాబట్టి ఇదే మనకు మృత్యు అవటంలా. అట్లాగే చంద్రుడు కూడా ఒక మృత్యువు అని చెప్పిందండి. చంద్రుడు మృత్యువు ఎలా అవుతాడు అని విచారణ ఆ అరుణపాఠం మాట్లాడుతూ ఉంటుంది. చంద్రమాశ్చతురుచ్యతే అనంది. ఆ మాటలో అర్థం ఏమిటి అంటే చంద్రుడు లేకపోయినట్లయితే ఓషధులు పండవు. ఓషధులకి అన్నింటికి కూడాను ఓషధీనామధిపతి అని వేదాల్లో అడుగడుగునా కూడా వస్తూ ఉంటుంది. సోమ ఓషధీనామధిపతి, ఓషధీనాం అధిపతి. ఓషధులు అన్నింటికి కూడాను అధిపతి సోముడు, చంద్రుడు అన్నమాట. ఏమిటి ఆయన, ఎలాగా, దానికి ఓషధులకి ఆయనకి సంబంధం ఏమిటి, అసలు ఆయన అధిపతి ఎలా అయినాడు, ఎందుకోసమని ఆయన్ని అంత గౌరవిస్తున్నాం మనం అని మనం ప్రశ్నించినట్లయితే మనం తెలుసుకోవాల్సినటువంటి అంశం ఏమిటి అంటే ఓషధులు అంటే ఏమిటి?
అనేక రకములైనటువంటి పంట పండేటటువంటి ధాన్యం, అలాగే ఇంకా కందులు, మినుగులు, పండ్లు, అరటికాయలు, కూరగాయలు మొదలైనటువంటి పదార్థాలన్నీ కూడాను ఔషధులే. అవే కదా మనం తినేది రోజు కూడాను. వాట్లల్లోకి రాత్రిపూట చంద్రుడు తన కిరణముల ద్వారా ఆ ఔషధుల మీద తన కిరణాలని పంపిస్తాడు. ఆయన కిరణాలు ఎటువంటివి తెలుసా అండి? అమృతమయమైనటువంటి కిరణాలు ఆయనవి. ఆయన అమృతమయుడు ఆయనకి పేరు. అంటే ఆయన కిరణాలు పడిన దగ్గర నుంచి ఆ పండ్లు కానీ, కూరలు కానీ, అలా ఔషధులు కానీ తీయగా ఉంటాయన్నమాట. దానికి అర్థం అమృతం కదండి. చూడండి, మనం రోజు తినే అన్నమే. మధ్యాహ్నం తిన్నాం, మళ్ళీ సాయంత్రం అయ్యేటప్పటికల్లా మళ్ళీ తినేది కూడా అదే. అయినా సరే ఎప్పుడు ఎప్పుడు తింటాం అనంటూ ఈ రకమైనటువంటి ఆలోచన అన్నమాట. కాబట్టి ఆయన కూడా అది కనుక ఆయన అనుగ్రహం లేకపోయినట్టయితే మనకు మృత్యువు వస్తుంది అని చెప్పడానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి అరుణపాఠంలో వేదాలలో మృత్యువులు ఎలా ఉంటారు ఏమిటి అనే ప్రశ్నకి సమాధానం చెబుతూ మహర్షుల యొక్క సంవాదంలో ఈ రకమైన విషయాలను కూడా చేశారు. ఇంకా అలాంటి అత్యద్భుతమైనటువంటి అనేక విశేషాలు మనం వేదసార కార్యక్రమంలో మాట్లాడాల్సి ఉంటారు. తర్వాత మరి మాట్లాడదాం. స్వస్తి.